స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మీకందరికి మరోసారి ప్రభు యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకందరికి వందనాలు, దైవాశీస్సులు. నేటి నూతన దినారంభంలో ప్రార్థన మహాపోరాటానికి మీకందరికీ ఆహ్వానం, ఘన స్వాగతం పలుకుతున్నాను. ప్రియ మిత్రులారా, హైదరాబాదులో ఈ సమయంలో భీకరంగా వర్షం పడుతుంది, కుంభవర్షం. అనేక స్థలాల్లో రోడ్లు చెరువులు అయిపోయినాయి. రోడ్ల మీద వరద, అలాగా నీటి వరద ప్రవహిస్తా ఉంది. కాబట్టి మన కెమెరామన్ కిరణ్ బాబు ఉండే ఇల్లు ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరం, చాలా దూరం. సిటీ ట్రాఫిక్లోనైతే మామూలుగానైతే 2 గంటల పైనే ప్రయాణం అవుతుంది. ఇప్పుడైనా సరే గంట సేపు రావాలి. రోడ్లన్నీ కూడా జలమయమైపోయినాయి, వర్షం పడుతూ ఉంది. మోటార్ బైక్ మీద రావాలి కుమారుడు. కనుక రావద్దులే బేట, ఇంట్లోనే ఉండని చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్గా జూమ్లోనే మీతో మాట్లాడుతున్నాను. ప్రభు చిత్తం అయితే, అవకాశం ఉంటే తర్వాత ఈ సందేశాన్ని, ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు లైవ్ మాత్రం యూట్యూబ్ ఇవ్వడానికి అవకాశం లేదు. అందుచేత మరి జూమ్లో ఉన్నటువంటి ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా వందనాలు, దైవాశీస్సులు. అండ్ చిన్న ప్రార్థన చేసుకుని మనం నేటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక ఆదివారం మా అందరి మీద క్షేమంగా దాటిపోజేసి నేను మేము ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి యోగ్యముగా అని ఒక దివ్య శరీరమును భుజించి, యోగ్యముగా అని మహిమగల రక్తము, అక్షయ జీవము, నాశనము లేని జీవం కలిగిన మీ రక్తమును మేము యోగ్యంగా తాగడానికి కృపను అనుగ్రహించి ఆదివారం మా మీద క్షేమంగా దాటిపోయేసి సోమవారపు ఆరంభ ఘడియలో మమ్మల్ని ఈ రీతిగా జూమ్ యాప్ ద్వారా మీరు సమావేశపరిచినందుకు మీకు స్తోత్రం. హల్లెలూయా, వందనాలు. నీ దృష్టికి అంగీకారయోగ్యమైన ప్రార్థన విజ్ఞాపనములు మేము చేయడానికి మా మనస్సులు, ఆత్మలు, శరీరములు, మా ప్రాణములు, మా పెదవులు మీ వశంలోకి తీసుకోమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుట
చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని, వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనుల గూర్చును, దీనులకు అండాయనే భక్తిహీనుల గూర్చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును, అరచు పిల్ల కాకులకును ఆహారము
ధ్యానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తుతి స్తోత్ర మహిమలు కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు చింత ప్రియులారా, క్లుప్తముగా మనము దేవుని వాక్యమును ధ్యానము చేసుకొని ప్రార్థన సమయంలోకి మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 41వ కీర్తన, 41వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడవును. వాని శత్రువుల ఇచ్ఛకు నీవు వానిని అప్పగింపవు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. ప్రభువా, నిన్ను తగిన రీతిగా స్తుతించడం చేతగాని మట్టి పురుగులమయ్యా, మమ్మల్ని దయతో క్షమించండి. పరలోక వాసులు పరలోక భాషలో తమ స్వచ్ఛమైన మనస్సులతో మిమ్మల్ని ఆరాధించినంత అద్భుతంగా మాకు ఎక్కడ చేతనవుతుంది తండ్రి. మాకు తెలుసు మా స్థుతులు మీకంత నచ్చవని మా మనసాక్షి చెబుతోంది. అయినప్పటికీ మేము డబ్బు లేని పేదలము, ఈ విషయంలో కూడా పేదలమే. మిమ్మల్ని సరిగా స్తుతించలేనటువంటి నిరుపేదలం తండ్రి. మా బీద స్తుతి ఆరాధన మీరు అంగీకరించండి స్వామి. దయతో దిగివచ్చి మా స్తుతులు ఆరాధన మీరు అంగీకరించి దీనులమైన మా మీద మీరు దయపాలించి దయచూపి మాతో మాట్లాడండి తండ్రి. ఏం మాట్లాడాలి అని మీరు మమ్మల్ని అడగవద్దు, మాకు తెలియదు. ఏం మాట్లాడాలని మీ మనస్సుకు ఇచ్చగలిగితే అదే మాట్లాడండి. మాకేది అవసరమని నీ అనంత ప్రేమ, నీ అనంత జ్ఞానము మీరు ఆలోచన కలిగిస్తే అదే మాట్లాడండి. మీ ఇష్టమే, మా ఇష్టం కాదు తండ్రి. మీరు మాతో మాట్లాడి
మెటుకు మీ సన్నిధిలో మేము తగిన రీతిగా ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయమని ఆశీర్వదించండి. యేసు అద్భుత నామములో స్తుతించి వందనములతో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక ప్రత్యేకమైన మాట కొరకు ఈ లేఖనం చదవాల్సి వచ్చింది. ఒక వ్యక్తి ఉన్నాడు. మనం చూస్తున్నటువంటి చదువుకున్న మూలవాక్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి శత్రువులు ఉన్నారు. అంతకుముందు అతన్ని ధన్యుడు అని పిలిచాడు కీర్తనకారు. భూమి మీద వాడు ధన్యుడగును అన్నాడు. ధన్యుడు అంటే దేవుని దృష్టిలో ఒక భక్తుడు ఎంతగా చెక్కబడాలో అంతగా చెక్కబడిన ఒక వ్యక్తి. దేవుడు ఎన్నెన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నీ పొందుకున్న ఒక వ్యక్తి. దేవుని చిత్తము నెరవేర్చటానికి భూమి మీద ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలో అలాంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న వ్యక్తి. ఇవన్నీ అర్థాలు ధన్యుడు అంటే. ఇవన్నీ లేఖనంలో నుండే సేకరించిన అర్థాలు. ప్రియులారా, ధన్యుడు అంటే ఎక్కవలసిన ఎత్తైన కొండ శిఖరం ఎక్కి నిలబడి ఇంకా ఎక్కడానికి ఇంకా పైన ఒక అడుగు వేయటానికి లేదే అని ఆశ్చర్యపోతున్న ఒక వ్యక్తి. అతడు ధన్యుడంటే. అలాంటి ధన్యుడు, ద మోస్ట్ హ్యాపీ అండ్ బ్లెస్డ్ మ్యాన్, ధన్యుడు. అతనికి భూమి మీద శత్రువులు ఉన్నారు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఆ శత్రువులు ఏమనుకుంటారు? వీడు బాగుండాలనుకుంటారా? ఇతను బాగుండాలి, పచ్చగా కళకళలాడుతుండాలి, బాగా డబ్బులు ఉండాలి, అన్ని విషయాల్లో ఇతడు ఘనంగా ఉండాలి అనుకుంటారా శత్రువులు? అనుకోరు కదా. అలా అనుకుంటే వాళ్ళు శత్రువులే కాదు, మిత్రులు అవుతారు, శ్రేయోభిలాషులు అవుతారు. శత్రువుల ఇచ్ఛ ఏంటంటే ఇతడు మొత్తం నాశనం కావాలని. వాళ్ళ ఇచ్ఛ ఏమిటంటే ఆ కింద వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో 5వ వచనంలో చెప్పాడు చూడండి. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఇది వాళ్ళ ఇచ్ఛ. వాళ్ళ ఇచ్ఛ ఏంటంటే 8వ వచనంలో కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. అది వాళ్ళ గూడు పుటాని. అయిపోయింది వీడి సంగతి, మరణకరమైన రోగం వచ్చింది, ఇక లేవడు, అయిపోతాడంతే, అట్నుంచి వెళ్ళిపోతాడని. ఆనాడు దావీదు శత్రువులు చెప్పుకున్నారు, ఇటీవల నా శత్రువులు కూడా చెప్పుకున్నారు. కానీ దేవుడు లేపాడు. జబ్బు చేసింది, దావీదు మంచాన పడ్డాడు. శత్రువులు మహా ఆనందపడిపోయి ఒకళ్ళొకళ్ళు బహుమానాలు పంపుకొని అభినందించుకొని అయిపోయిందిరా వాడి పని అని ఎదురు చూస్తున్నారు గోతికాడ నక్కల్లాగా. ఈ లోపల దేవుడు ఏం చేశాడట అంటే 3వ వచనం, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా యెహోవా నీవే వానిని స్వస్థపరచును. దేవునికి మహిమ కలుగును. జబ్బు చేసింది దేవుడు బాగు చేశాడు. వీళ్ళ ఇచ్చ ఏమిటంటే అలాగే ఆ జబ్బుతోనే పోతాడు వాడు. కానీ దేవుని చిత్తము వేరుగా ఉంది. ఆ జబ్బుతోనే దావీదును మరణం పాలు చేయడం, మరణానికి అప్పగించడం దేవునికి ఇష్టము లేదు. దావీదును ముట్టాడు, దేవుడు స్వస్థపరిచాడు, మళ్ళీ లేవనెత్తాడు. 10వ వచనం, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అన్నాడు.
అంతకుముందు 9వ వచనంలో, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకాయ తన మడిమెనెత్తెను. ఇది ఇస్కరియోతు యూదాను గూర్చిన ప్రవచనం. అలాగే అతని వలనే సాతాను చేత ప్రేరేపించబడిన వాళ్ళందరినీ గూర్చిన ప్రవచనం. యేసు ప్రభువుకు ఒకప్పుడు నమ్మిన బంటుగా ఉండేవాడు ఇస్కరియోతు యూదా. ఎంతో నమ్మాడు కనుకనే ట్రెజరీ, ఖజానా, కానుకల సంచి వాడికి అప్పగించేశాడు యేసయ్య. నీ మీద నమ్మకం రా, లెక్కలు గిక్కలు అడగను, జాగ్రత్తగా మెయింటైన్. అంత యేసయ్య నమ్మకాన్ని పొందుకున్నటువంటి ఒకప్పటి నమ్మిన బంటు అతడే తన కాలినెత్తాడు యేసయ్యను తన్నటానికి. అలాగా ప్రతి భక్తునికి కూడా జరుగుతుంది. యేసయ్య మార్గంలో నడిస్తే, యేసు ప్రభు వెనుక మనం నడిస్తే, మరి మనకు కూడా ఒక ఇస్కరియోతు యూదా, జూడస్ ఇస్కరియోట్ దాపురిస్తాడు, ఉంటాడు తప్పకుండా. ఒక ఇస్కరియోతు యూదా, ఒక అబ్షాలోము మన జీవితాల్లో లేకపోతే మనం యేసును వెంబడించినట్లే కాదు. ఇది వేరే మార్గం అన్నమాట. మనం నడిచింది వేరే మార్గం. మనం నడిచింది యేసు మార్గం అయితే యేసయ్య ఎదుర్కొన్నటువంటి ఆ వేషధారులను మనం కూడా ఎదుర్కొంటాం. శత్రువుల ఇచ్ఛ, దావీదును గూర్చి ఎన్నెన్నో హానికరమైన తరం, ప్రమాదకరమైన ఆలోచనలు కలిగి ఉన్నారు వాళ్ళు. కానీ నీవు ఆ ధన్యుడిని వారి శత్రువుల ఇచ్ఛకు అప్పగించవు అన్నాడు. ఇక్కడ ఒక మాట గమనించాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి క్షేమం దేవుడు చాలా ప్రధానంగా దాన్ని పట్టించుకుంటాడు. నా దాసుడు బాగుండాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నా పని అతడు జరిగించాలి అని దేవుడు కోరుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఇతను ఒకవేళ దేవుని ఎదుట ఏదైనా తప్పు చేసి ఉంటే 4వ వచనంలో, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేసి ఉన్నాను అని కూడా చెబుతున్నాడు దావీదు. దేవుడు కరుణించాడట, లేవనెత్తాడట. 10వ వచనం చూడు, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. 11వ వచనం, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనా. దేవునికి స్తోత్రం కలుగును. ఇది దేవుని యొక్క లక్షణము. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, విశ్వసనీయుడు. ప్రభునందు ప్రియులారా, తాను ఏర్పరచుకున్న ప్రజలను ఆయన ఎల్లప్పుడూ కూడా కటాక్షించే దేవుడు. బీదలనేమో ఈ భక్తుడు కటాక్షిస్తాడట, ఈ భక్తుడేమో దేవుడు కటాక్షిస్తాడట. ఎంత అద్భుతమైన దేవుడండి మనం నమ్మిన యేసయ్య. దేవుని బిడ్డలారా, 106వ కీర్తనలో భక్తుల క్షేమము, దేవుని ప్రజల క్షేమమును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. 4వ వచనము చూడండి. 106వ కీర్తన 4వ వచనం, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమమును నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేనును సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి నిన్ను కొనియాడునట్లు నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకును. దేవుడట తాను ఏర్పరచుకున్న వాళ్ళ క్షేమాన్ని చూసి సంతోషిస్తాడట. ఆ క్షేమాన్ని చూసి నేను సంతోషించడానికి నాకు సహాయం చేయమంటున్నాడు భక్తుడు. ప్రభునందు ప్రియులారా, మరి వీళ్ళు అంత లోపరహితులైన సంపూర్ణులా అంటే కాదు. 6వ వచనం చూడండి, మా పితరుల వలనే మేము పాపము చేసి తిని దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి.
అంటూ ఉన్నాడు. లోపరహితుడు ఎవడూ లేడు. నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ గాడ్ ద క్రియేటర్ అండ్ అవర్ సేవియర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎక్సెప్ట్ హిమ్ నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరూ సంపూర్ణులు కాదు. మరి దేవుడు ఎందుకు వీళ్ళని క్షేమంగా కాపాడతాడంటే నీవు ఏర్పరచుకున్నావు అంటున్నాడు. దేవుడు ఏర్పరచుకోకముందు ఒక మనిషి యొక్క రక్షణ దినం మొదలుకొని వాడు చచ్చిపోయే దినము లేదా ఎత్తబడే దినము దాకా ప్రతి దినము లెక్క ముందే రాసేశాడు. నియమించబడిన దినములలో ఒక్క దినమైనా జరగకముందే మా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయునని దావీదు భక్తుడు గానం చేశాడు, ప్రవచనం చెప్పాడు 139వ కీర్తనలో. ఇవాళ వరకు నువ్వేం చేసావో నీకు తెలుసు, కానీ రేపు ఎల్లుండి నువ్వేం చేస్తావో కూడా దేవునికి తెలుసు. ఇంకో సంవత్సరం అయ్యాక నువ్వు ఎలా ఉంటావో, ఎక్కడ ఉంటావో, ఏ పరిస్థితిలో ఉంటావో, ఏం తప్పు చేస్తావో, ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తావో దేవునికి ఇప్పుడే తెలుసు. You know only your past, but God knows your future also. కనుక ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలను వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే శిక్షిస్తాడు, గద్దిస్తాడు, మళ్ళీ ముద్దు పెట్టుకుంటాడు. ఒక తండ్రి తన కుమారుని గద్దించినట్లు. ఒకవేళ గద్దించవచ్చు, బెత్తం వాడవచ్చు, మళ్ళా ముద్దు పెట్టుకుంటాడు. కానీ తాను ఏర్పరచుకున్న వారిని ఎప్పుడు కూడా ఆయన శాశ్వతముగా విడనాడడు. తాను ఏర్పరచుకున్న వారి క్షేమము ఆయనకు ప్రధానం. దావీదు అంటాడు, ప్రభువా నీవు ఏర్పరచుకున్న వాళ్ళ క్షేమాన్ని చూసి నేను సంతోషించడానికి సహాయం. ఇది దావీదు యొక్క ప్రార్థన. దేవుని యొక్క చిత్తము కూడా తన ప్రజల క్షేమాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు. తన ప్రజలందరూ కూడా భక్తుల క్షేమాన్ని చూసి సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి వ్రాయించిన ప్రార్థన 106వ కీర్తన కదా. లేఖనములో ఏ భాగము ఏ ప్రవచనము మనుషులు ఇచ్చను బట్టి చెప్పుట వలన కలుగదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికి, దేవుని మూలంగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారానే ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే నీ ప్రజల క్షేమాన్ని నాకు చూపించాలి. ఇవాళ మనం కోరుకున్నది ఏంటంటే దేవుని ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. మళ్ళీ ఐ రిపీట్ మై స్టేట్మెంట్, ఆల్ గాడ్స్ పీపుల్ must be happy, safe, protected, blessed, and they must prosper. They must be flourishing more and more with each day passing by. దేవుని ప్రజలందరూ కూడా బాగుండాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అంతకంతకు దావీదు వలె వర్ధిల్లుచు ఉండాలని మనము ప్రార్థన. అయితే ప్రియులారా, దేవుని ప్రజలు బాగుండడం అంటే ప్రసంగంలో ఒక స్పిన్ అనుకోండి. ఇటీవల T20 క్రికెట్ టోర్నమెంట్స్ అయినాయి కదా. 5 మ్యాచెస్ మన దేశం గెలిచింది. ఆ సందర్భంగా అనుకోండి ఒక స్పిన్ వేస్తున్నాను బౌలింగ్లో. దేవుని ప్రజలు బాగుండాలి అంటే ఈ భూమి మీద బంగళాలు కట్టుకొని చరస్థిరాస్తులు సంపాదించుకొని ఆరోగ్యంగా సామాజికంగా ఘనమైన హోదా కలిగి ఉండాలి అని మాత్రమే అర్థం కాదు. దేవుని ప్రజలు బాగుండటం బాగోకపోవడం అనేది క్రీస్తు న్యాయపీఠము ఎదుట తేలుతుంది. అక్కడ బాగుండాలి. దేవుని ప్రజలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట బాగుండాలి. అది మన ప్రార్థన. మనం గద్దించినా, హెచ్చరిక చేసినా, బోధించినా మన ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులు అనబడిన వాళ్ళందరూ
క్రీస్తు న్యాయపీఠం ముందుకు వస్తారు. అక్కడ వాళ్ళు బాగుండాలి, అక్కడ వాళ్ళు క్షేమంగా ఉండాలి. మీకు తెలిసిన వచనం 1 పేతురు పత్రిక 4:17 తీర్పు దేవుని ఇంటి వద్ద ప్రారంభమగు కాలము వచ్చి ఉన్నది, వచ్చేసింది. తీర్పు దేవుని ఇంటి వద్ద ప్రారంభమవుతుంది. అది మన వద్దనే ప్రారంభమైతే అంటాడు పేతురు. అది మన వద్దనే తీర్పు ప్రారంభమవుతే దేవుని సువార్తకు అవిధేయులైన వారు ఏమైపోతారు అంటాడు. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తాడు అంటాడు. క్రీస్తు న్యాయపీఠాన్ని మనం ఎదుర్కొనే దినం భయంకరమైన దినం. కడబూరంలోగానే సంఘం ఎత్తబడగానే మనందరం మహిమలోక ప్రవేశం చేయగానే ముందు మనకు ఎదురయ్యేది విందు కాదు. కుందు అనేవాడు పౌలు శాస్త్రి గారు. ఎవరైనా పెద్దలది ఏదైనా నేను ఒక ముక్క అందిపుచ్చుకుంటే వాళ్ళ పేరుతో పాటు చెప్తాను. ఇప్పుడు ఆయన పేరు చెప్పకపోతే నష్టమే వచ్చింది నాకు చెప్పండి. కానీ మా అన్నగారు పౌలు శాస్త్రి గారు, వారి పేరు చెప్తాను. నా మనసాక్షి ఒప్పుకోదు. ఎక్కడితో ఎవరితో పట్టుకొచ్చి నా తెలివి అని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎత్తబడగానే నీకు ఎదురయ్యేది విందు కాదు, కుందు అనేవాడు. కుందు అంటే దుఃఖము అని అర్థం, దుఃఖం అని అర్థం, ఒక బాధ అని అర్థం. ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో సుందరమైనవి అని అక్కడ ఒక వందుచు గుందుచు అనే ఒక మాట ఉంటుంది. ఆ పాటలు గుందుచు అంటే దుఃఖపడుచు అని, బాధపడుచు అని. ఎత్తబడగానే మనకు ఉండేది పరలోక సంబంధమైన మైసూరు పాకులు, జాంగిరీలు, జిలేబీలు, లడ్డూలు, హెవెన్లీ లడ్డూస్, హెవెన్లీ ఫీస్ట్ కాదు. వెళ్ళగానే ముందు అది కాదు, రండ్రా కూర్చొని బంతులు కూర్చొని భోజనాలు చేయండి అని పెట్టడం. ఆయన నిలబడని రా లెక్కలు చెప్పండి అంటాడు. మనలో ప్రతి వాడును తన గురించి తానే దేవునికి లెక్క ఒప్పజెప్పబడేది. లెక్కలైన తర్వాత అప్పుడు కూర్చొని రా ముందుకంటాడు. ఆ లెక్కలు చెప్పడమే చాలా భయంకరమైన విషయం. మన హృదయ రహస్యములు ఆయన బయట పెట్టేస్తాడు. రహస్యమైన ప్రతి ఆలోచనను బయట పెడతాడు. అప్పుడు దైవ సేవకులైన చాలామంది ఆ పరీక్ష పాస్ కావడం కష్టమట. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం. ప్రసంగికులను పట్టుకుంటాడు. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు ఎదుర్కొందుమని ఎరిగి, మీలో చాలామంది అనేకులు బోధకులు కాకపోవడమే బెటర్ మీకంటాడు యాకోబు భక్తుడు. ఎరా మీరు ఏం ప్రసంగాలు చేశారు, మీరు ఏ బాట నడిచారు, అసలు మీ బ్రతుకులో న్యాయం ఉందా, సత్యం ఉందా? మీరు ఇతరుల పట్ల మాట్లాడిన మాటలు, మీరు చేసిన కుట్రలు, మీ పట్ల ఇంకొకటి చేస్తే మీ గతి ఏంటిదా? ఏమయ్యి న్యాయం ఉందా మీకు అడుగుతారు. అన్యాయముగా ప్రవర్తించిన వాళ్ళు, అక్రమముగా ప్రవర్తించిన వారు, వ్యర్థముగా దేవుని కార్యములను నష్టపరిచిన వారు, వ్యర్థమైన మాటలతో విశ్వాసులను పాడు చేసిన వారు ఘోరమైనటువంటి దండనకు, గద్దింపుకు గురవుతారు. ఘోరమైన గద్దింపుకు, నష్టానికి గురవుతారు. ప్రియులారా, ఈ భూమి మీద బాగానే క్షేమంగా ఉన్నాడు అయ్యగారు. దేవుడు దీవించాడు. మంచి బంగళా ఉంది, కారు ఉంది, బంగారం ఉంది, నా పిల్లలు, నేను, నా భార్య, పిల్లలు బాగున్నాం, మేము బాగున్నాం అనుకుంటాడు. కానీ పైకి వెళ్ళిన తరువాత
హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు తీర్పుకు నిలబెట్టినప్పుడు, లెక్క ఒప్పజెప్పమన్నప్పుడు బాగుంటాడా? అక్కడ ధైర్యంగా టీవీగా నిలబడగలుగుతాడా? లేకపోతే బాగున్నట్ట? దేవుని ప్రజల క్షేమము నేను చూడాలి అంటే నా ఉద్దేశం, నా ఆశ, నా ప్రార్థన ఏమిటంటే క్రీస్తుని న్యాయపీఠము ఎదుట పాస్టర్లందరినీ యేసయ్య మెచ్చుకొని బలా నమ్మకమైన మంచి దాసుడ అనాలి, నేను వినాలి, ఆనందించాలని నా ఆశ. అలా దేవుడు సంతోషించాలి, మెచ్చుకోవాలంటే వీళ్ళందరూ అపోస్తలిక బోధలోకి రావాలి, మానవ కల్పిత బోధలు విడిచిపెట్టాలి, అందరినీ అపోస్తలుల బోధలోనికి, పరిశుద్ధులకు ఒక్కసారి ప్రథమ శతాబ్దంలో అప్పగించిన ఆ బోధలోనికి అన్ని డినామినేషన్స్ నడిపించడానికి దేవుడు చేపట్టిన అంత్యకాలపు సంస్కరణ మహోద్యమానికి వీళ్ళు సహకరించాలి. దేవుడు మెచ్చుకోవాలంటే ముందు ఇక్కడ మనం కులతత్వాన్ని మానేయాలి, కుల వివక్షను మనం మానేయాలి, కుల గర్వాన్ని విడనాడాలి, ప్రతి విధమైన అహంభావాన్ని వదిలేయాలి, దీన మనస్సు కలిగి ఉండాలి, సాత్వికులమై ఉండాలి, ఇంకొకళ్ళకి తీర్పు తీర్చకూడదు. తెలీదా? బైబిల్ చదవడం లేదా? పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవడవు? అతడు దేవుని సేవకుడు కానీ నీ సేవకుడు కానీ, అతడు నిలబడి ఉండుటైనను పడి ఉండుటైనను అతన్ని పిలిచిన యజమానుని పని చేయగాని నీ పని కాదు. నువ్వెవడవురా తీర్పు తీర్చడానికి అన్నాడు లేఖనంలో. అయినా సరే తీర్పులు తీరుస్తూనే ఉంటారు, బురద జల్లుతానే ఉంటారు. న్యాయపీఠం ముందు బాగుంటారా వీళ్ళు? నీ ప్రజల క్షేమము అంటే భూమి మీద క్షేమం కాదు బాబు, నిత్యత్వంలో క్షేమంగా ఉండాలి. భూమి మీద మనం 4 దినాలు బ్రతికి ఎలా గడిచిపోయినా పర్వాలేదు, పైకి వెళ్ళిన తర్వాత ఏ స్థాయిలో, ఏ స్థానంలో, ఏ హోదాలో, ఏ స్థితిగతుల్లో ఉంటామో అది యుగయుగములు అంతము లేని కాలం ఉంటుంది గనక అక్కడ క్షేమంగా ఉండేలాగా ఇక్కడ మనం బ్రతకాలి. ఈనాటి క్రైస్తవుల్లో కులమును గౌరవించకుండా, కులం మీద నమ్మకం లేకుండా మనుషులంతా ఒక్కటే అని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటారు చెప్పండి. యాసిడ్ టెస్ట్ ఇక్కడ దాదాపు 190 మంది క్రైస్తవులు ఫెయిల్ అయిపోతారు. ధనాపేక్ష లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. దైవభక్తి లాభ సాధనం అనుకునే వాళ్ళు అంచెదినాలు ఉంటారని పౌలు చెప్పాడు. దైవభక్తి లాభ సాధనము అనుకోను మనుషులు. అలాగ అనుకోకుండా దైవభక్తి అనేది నన్ను నేను పానార్పణంగా పోసుకోవడానికి, నన్ను నేను ఖర్చు చేసుకోవడానికి, నన్ను నేను దేవుని కొరకు కుమ్మరించుకోవడానికి ఒక మార్గమే తప్ప మరి ఏదో నేను సంపాదించుకునే మార్గం కాదు అని అనుకునే క్రైస్తవులు ఎక్కడున్నారు? ఏం లాభం అండి ఓఫీర్ గారు, మీరు 45 ఏళ్ళు సేవ చేశారు, ఒక మందిరం కట్టలేకపోయారు, కనీసం ఒక ఇల్లు కట్టుకోలేదు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేదుగా అని నాతో మాట్లాడినటువంటి క్రైస్తవులు 100 మంది ఉన్నారు. ఇంత మూర్ఖులు, నా మనసులో వాళ్ళ మీద అసహ్యపడ్డాను. ఒక పందిని చూసినట్టుగా ఈసడించుకున్నాను. ఛీ పనికి మరణుడు, ఇది ఎట్లాని బ్రతుకనుకున్నాను. నాకు ఇల్లు లేదంటున్నాడు, నన్ను తృణీకరిస్తున్నాడు. కానీ ఇన్ని వేల ఆత్మలు సంపాదించాడని గుర్తించట్లేదు. ఆ లెక్కన పౌలుకు కూడా సొంతిల్లు లేదు. మరి వీళ్ళ దృష్టిలో పౌలు కూడా నిష్ప్రయోజకుడేనా? అంటే బైబిల్ కొలబద్దను,
బైబిల్ ప్రమాణాలను వదిలేసి మైళ్ళ దూరము, కాంతి సంవత్సరాల దూరం వెళ్ళిపోయింది ఈనాటి క్రైస్తవ సమాజం. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు క్షేమంగా ఉండాలి. ఆ క్షేమము ఈ భూమి మీదనే కాదు, నిత్యత్వంలో ఉండాలి. దావీదు భక్తుడు క్షేమంగా ఉన్నాడు. మనం 41వ కీర్తనలు మొదలు పెట్టాం కదా మన ధ్యానం. దావీదు భక్తుడు క్షేమంగా ఉన్నాడు. కానీ ఈ భూమి మీద మాత్రమే కాదు, ఈ భూమి మీద క్షేమంగా ఉన్నాడు, నిత్యత్వంలో కూడా క్షేమంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు ఈ భూమి మీద దీవించబడిన వాడు, పరలోకంలో కూడా దీవించబడిన వాడే. నేను దావీదు కుమారుడని చెప్పుకోవడానికి మెస్సియా మన రక్షకుడు ఇష్టపడ్డాడు. ఎంత ధన్యుడండి దావీదు. భూమి మీద వాడు ధన్యుడగును అవునన్నాడు. మరి పరలోకంలో దేవుని సంకల్పమును అనుసరించిన సేవ జరిగించినటువంటి శ్రేష్ఠ భక్తుడుగా ఆయన పేరు మోగిపోతుంది. పరలోకంలో మారు మోగిపోతుంది. కనుక ప్రియులారా, మనం దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళమైతే ఈ రెండు రంగాలలో, రెండు లోకాలలో, రెండు కోణాల్లో మనం క్షేమంగా ఉండాలి. దావీదును అనుసరించి మనం బ్రతకాలి. నిజంగా మనం దేవునికి ఇష్టమైతే దేవుడి భూమి మీద మనకు రోగం వచ్చినా నయం చేస్తాడు, మన శత్రువులు మన మీద ఉల్లసించకుండా చేస్తాడు అనేదేమో భూ సంబంధమైన క్షేమం. కానీ మనం దేవుని సంకల్ప ప్రకారం మనం జీవిస్తే, సేవిస్తే పైన కూడా క్షేమంగా ఉంటాము. ఒక భూమి మీద మాత్రమే కాదు, సకల డినామినేషన్ల క్రైస్తవ ప్రజానీకము, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సంఘ పరిచారకులు, సేవకులు, కాపరులు, క్రైస్తవ సంస్థల అధిపతులు అందరూ కూడా ఈ భూమి మీద బాగుండాలి, పరలోకంలో బాగుండాలి. పరలోకంలో కూడా బాగుండే విధంగా, పరలోకంలో కూడా క్షేమంగా, ఘనంగా యుగయుగాలు బ్రతికే విధంగా ఈ భూమి మీద క్రైస్తవులందరూ తమ పద్ధతులు మార్చుకోవాలి, తమ ఆలోచన భావజాలం మార్చుకోవాలి, అభిప్రాయాలు మార్చుకోవాలి, తమ బోధన మార్చుకోవాలి. ఇది మన ప్రార్థన. మనం చెప్తే ఎవరు వింటారా? ఎవరు వినరు మనం చెప్తే. అందుకే దేవుడికి చెప్పుకున్నాం, నీ ప్రజలు క్షేమంగా ఉండగా నేను చూసి సంతోషించినట్లు నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాను. ఈ ప్రార్థనను మనము న్యాయపీఠపు తీర్పు దినమును దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను. ఇవాళ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవా, నీ ప్రజలు క్షేమంగా ఉండేలాగా, నీ ప్రజలు క్షేమంగా ఉండగా చూసి నేను సంతోషించినట్లు నన్ను జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. ఆ ప్రార్థన తీర్పు దినాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేద్దాం. ప్రభువా, నీ ప్రజలు నీ తీర్పు సింహాసనము, న్యాయ సింహాసనము ఎదుట గద్దింపుకు గురయ్యే క్రైస్తవుడు ఎవడు ఉండకుండా అందరూ నీ ద్వారా బలా అనిపించుకునేటట్లుగా ఈ భూమి మీద బ్రతకాలంటే ఎలాంటి సిద్ధాంతాలు కలిగి ఉండాలి, ఎలాంటి జీవన విధానం కలిగి ఉండాలి, ఎలాంటి అభిప్రాయాలు, భావజాలం, ప్రవర్తన కలిగి ఉండాలి. అటువంటి లక్షణాలు క్రైస్తవులందరూ కలిగి ఉండేటట్లు మేము నీ సత్యవాక్యము ద్వారా అందరికీ సహకరించి సహాయపడేటట్లు మమ్మల్ని వాడుకో తండ్రి అని మనం ప్రార్థించేది. మన వాక్యం బోధిస్తాం. అందరూ బోధించేది వారు, మనం బోధించేది వారు. మనం ఎందుకు బోధిస్తున్నామంటే రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందాలి, రక్షణ పొందిన వాళ్ళు తీర్పు సింహాసనం ఎదుట క్షేమంగా ఉండాలి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట సిగ్గుపడనక్కర లేని పనివారుగా కనపడాలి. ఆ కోరిక దృష్టిలో పెట్టుకొని మనం వాక్య పరిచయం చేస్తున్నాం. ఇది ఓఫిల్ మినిస్ట్రీస్ యొక్క ప్రత్యేకత, ప్రత్యేక దర్శనం. బాబు, సరైన బాప్టిస్మం తీసుకో,
సరైన విధంగా ఆరాధన క్రమాన్ని నడిపించండి. ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకురండి. రెండవ రాకడకు ముందు సంఘం ఎత్తబడదు బాబు, అది అసత్యము, మానవ కల్పిత బోధ. శ్రమల కొరకు సిద్ధపడండి, మీ సంఘాలను సిద్ధపరచండి అని చెబుతున్నాం. మనల్ని అందుకే ద్వేషిస్తున్నారు. కానీ మనల్ని ఇక్కడ ద్వేషించేవాళ్ళు పైకి వచ్చిన తర్వాత సిగ్గుపడతారు. అక్కడ వాళ్ళకు క్షేమము లేదు, నష్టము. మన కోసం మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ఈ భూమి మీద బాగుండాలి, నేను న్యాయపీఠం ముందు కూడా బాగుండాలి, తర్వాత యుగ యుగాలు నేను బాగుండాలి, నాకు అప్పగించబడ్డ సంఘములు యుగ యుగాలు బాగుండాలి. మా సంస్థ, మా సహవాస సంఘాలే కాదు, భూమి మీద ఉన్న సకల డినామినేషన్ల క్రైస్తవ సంఘాలు యుగ యుగాలు బాగుండాలి. అది చూసి నేను యుగ యుగాలు ఆనందించాలి. అది నా ఆశ. తండ్రి, నన్ను కాపాడు, నా శత్రువుల బారి నుండి నన్ను తప్పించు, సాతాను యొక్క కుతంత్రాల బారి నుండి క్రైస్తవ ప్రజలందరినీ కాపాడు. సాతాను కల్పించే దుర్బోధలు కానీ, దుష్ట అభిప్రాయాలు కానీ ఏ క్రైస్తవురాల్లో ఉండకుండా చేయి. అంత దూరం మన ప్రార్థన ఖడ్గం వెళ్ళాలి. అది అసలైన ప్రార్థన, మనం చేయవలసిన ప్రార్థన. అది ఈ ఉత్తమమైన ప్రార్థన ఇప్పుడు మనం చేద్దాం. రండి ఇప్పుడు అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలో వచ్చి అందరూ ఒకేసారి ప్రార్థన పోరాటం ప్రారంభిద్దాం. మీరు భారము కలిగిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మిమ్మల్ని అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. మీరు ప్రార్థన నడిపించండి. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. వేకోజామున 3 గంటల వరకు మనం ప్రార్థన చేసి ముగించుకుందాం. రండి ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థన ప్రారంభిద్దాం. ఆలస్యం చేయకండి. వెంటనే సిద్ధంగా ఉన్నవారు ప్రార్థన ప్రారంభించండి.